రేపు మధ్యాహ్నం ఢిల్లీలోని ఇందిరా భవన్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల పెంపుపై సిడబ్ల్యూసీలో చర్చించనున్నారు. ఇప్పటికే ఏప్రిల్ 16, 17, 18వ తేదీలో కేంద్రం పార్లమెంటు స్పెషల్ సెషన్స్ నిర్వహించనుంది. నియోజకవర్గాల పునర్విభజనతో పాటు మహిళా రిజర్వేషన్ల పెంపుపై పార్లమెంటు స్పెషల్ సెషన్స్ లో 3 రోజుల పాటు చర్చించనున్నారు. లోక్సభ సీట్లను 543 నుంచి 816కి పెంచే రాజ్యాంగ సవరణకు పార్లమెంటు ఆమోదించనుంది. ఇప్పటికే కేంద్ర తీరుపై విపక్షాలు ఫైర్ అవుతున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికల కోసమే స్పెషల్ సెషన్స్ ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో సిడబ్ల్యూసీ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. రేపు మధ్యాహ్నం ఢిల్లీలోని ఇందిరా భవన్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల పెంపుపై సిడబ్ల్యూసీలో చర్చించనున్నారు. ఇప్పటికే ఏప్రిల్ 16, 17, 18వ తేదీల్లో కేంద్రం పార్లమెంటు స్పెషల్ సెషన్స్ నిర్వహించనుంది. నియోజకవర్గాల పునర్విభజనతో పాటు మహిళా రిజర్వేషన్ల పెంపుపై పార్లమెంటు స్పెషల్ సెషన్స్ లో 3 రోజుల పాటు చర్చించనున్నారు. లోక్సభ సీట్లను 543 నుంచి 816కి పెంచే రాజ్యాంగ సవరణకు పార్లమెంటు ఆమోదించనుంది. ఇప్పటికే కేంద్ర తీరుపై విపక్షాలు ఫైర్ అవుతున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికల కోసమే స్పెషల్ సెషన్స్ ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో సిడబ్ల్యూసీ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. రైట్, మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, రేపు సిడబ్ల్యూసీ ప్రత్యేక భేటీ అవుతుంది, అప్డేట్స్ ఏంటి? 3 గంటలకు కాంగ్రెస్ పార్టీ కొత్త బిల్డింగ్ ఇందిరా భవన్ లో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కీలకంగా 2 ప్రధానమైనటువంటి అంశాలపైన చర్చ అనేది కూడా చేపట్టబోతున్నారు. దాంట్లో ఉమెన్ రిజర్వేషన్లకు సంబంధించి పెంపుకు సంబంధించినటువంటి ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇప్పటికే రాజకీయ పార్టీలు, ముఖ్యంగా విపక్షాలు, అలాగే ఇతర రాజకీయ పార్టీలతో కూడా కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపినట్టుగా వార్తలు వస్తున్నాయి. దాంతో పాటు స్పెషల్ సెషన్ ని 16, 17, 18 ఈ 3 తేదీల్లో నిర్వహించి నారీ శక్తి వందన్ అభియాన్ బిల్లుకి చట్ట సవరణ తీసుకురావడంతో పాటు, రాజ్యాంగ సవరణ చేయడంతో పాటు ఇటు డీలిమిటేషన్ కు సంబంధించిన బిల్లులను కూడా ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం స్పెషల్ సెషన్ ని కండక్ట్ చేస్తా ఉంది. ఈ 2 అంశాలపైన చర్చించేందుకు రేపు సిడబ్ల్యూసీ భేటీ అవుతుంది. ఈ భేటీలోనే భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి ముఖ్యంగా 2 బిల్లులను కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏ విధంగా ఉండాలి అనే దానిపైన రేపు జరగబోయేటువంటి సిడబ్ల్యూసీ భేటీలో చర్చించబోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సిడబ్ల్యూసీ అనేది అత్యున్నత నిర్ణయాలు తీసుకునేటువంటి బాడీలో సిడబ్ల్యూసీ కీలక పాత్ర. అలాంటి సమావేశం రేపు జరగబోతా ఉంది. ఖచ్చితంగా గతంలో నారీ శక్తి వందన్ అభియాన్ బిల్లు వచ్చినటువంటి సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి మద్దతు ఇచ్చింది. అప్పుడు ఎలాంటి అబ్జెక్షన్స్ రేజ్ చేయలేదు. కానీ 2024 జరిగినటువంటి సాధారణ ఎన్నికల సందర్భంలోనే నారీ శక్తి అభియాన్ సంబంధించి ముఖ్యంగా మహిళలకు 1/3 రిజర్వేషన్ కల్పించేందుకు తీసుకొచ్చినటువంటి బిల్లుని ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి డిమాండ్ చేసింది. బట్ అప్పుడు కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేసింది. 2029లో జరగబోయేటువంటి సాధారణ ఎన్నికల సందర్భంలో ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్లులను ఇంప్లిమెంట్ చేస్తామంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఈ సెషన్ జరిగినటువంటి బడ్జెట్ సెషన్ 2వ విడత సమావేశాలు జరిగినటువంటి సందర్భంలోనే ఈ బిల్లులను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. కానీ కొన్ని కన్సెన్సస్ పూర్తి స్థాయిలో జరగకపోవడంతో స్పెషల్ సెషన్స్ నిర్వహించి ఈ 2 బిల్లులకు సంబంధించి ఉమెన్ రిజర్వేషన్లు ఇంక్రీజ్ చేస్తూ గతంలో తీసుకొచ్చినటువంటి చట్టాన్ని సవరణ చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. దాంతో పాటు డీలిమిటేషన్ కు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి లోక్సభ స్థానాలను పెంచుతూ 816 స్థానాలకు పెంచేలాగా డీలిమిటేషన్ ప్రక్రియకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించిన బిల్లులను కూడా తీసుకురావాలని కూడా భావిస్తా ఉంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒకటి ప్రధానంగా ఇప్పుడున్నటువంటి అబ్జెక్షన్ ఈ 5 రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే కావాలనే కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త బిల్లులను అనేది కూడా తీసుకొస్తుంది. గతంలో ఉన్నటువంటి ఇంప్లిమెంట్ చేయాలంటూ గతంలో విపక్షాలన్నీ డిమాండ్ చేసినప్పటికీ పట్టించుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కావాలనే ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మాత్రమే ఈ బిల్లులను తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. కాబట్టి ఖచ్చితంగా ఈ బిల్లులకు సంబంధించి మద్దతు ఇస్తూనే
వారికి ఉన్నటువంటి అబ్జెక్షన్స్ ని రేస్ చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీతో పాటు ఇటు ఇతర ఇండియా బ్లాక్ సంబంధించినటువంటి రాజకీయ పార్టీలను కలుపుకొని వెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని వాటికి సంబంధించినటువంటి అంశాలపైన నిలదీసేలాగా ఒక కార్యాచరణ అనేది కూడా రూపొందించే అవకాశం ఉంది. దాంతో పాటు ఆల్ పార్టీ మీటింగ్ ని నిర్వహించాలనేది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. వాటితో పాటు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత స్పెషల్ సెషన్ నిర్వహించాలి, లేకపోతే అప్పుడు పార్లమెంట్ ముందుకు ఈ బిల్లులను తీసుకురావాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. వాటికి సంబంధించి రేపు జరగబోయేటువంటి సిడబ్ల్యూసీ సమావేశంలో ప్రధానంగా ఈ రెండు బిల్లులకు సంబంధించినటువంటి ఒకవేళ కేంద్ర ప్రభుత్వం స్పెషల్ సెషన్ నిర్వహించి అవి పార్లమెంటు ముందుకు తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ వైఖరికి సంబంధించి, అలాగే భవిష్యత్తులో రాజకీయ పార్టీలు అన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ వాటికి సంబంధించినటువంటి అంశాలు ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి అంశాలపైన రేపు ప్రధానంగా చర్చ జరగబోతోంది. శిరీష.